ఏది చేయడం మా కూడలు అసలు దరిద్రంగా అన్నీ నువ్వు చేద్దుపా కమ్మకాయ లేక ఇంకేం దాంట్లో ఏం కలిపినారు కమ్మకాయ లేకుండా ఏం కలిపిన ఉత్త నీళ్లు కలిపినావు దాంట్లో కుర్తు నీళ్ళు తాగినట్టు నేనే ఎత్తునే ఆవునే చూడ అన్ని నీళ్ళే చూడ అన్ని నీళ్ళే చూడ 25 ఏళ్ళ నుంచి చేస్తున్నావు కదమ్మా ఏమైనా కూడలమ్మా అసలు చూడు వాడే తినలా చూడోడే తినలా చూడు వాడే తినలా ఆయన అన్ని తింటారు కాబట్టి ఆయనకు అన్ని నచ్చుతాయి అన్ని కూరలు తింటారు పులుసులు మీ అమ్మ ఏం నేర్పిలా నీకా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ సాయి గౌడ్ అఫీషియల్. సో గైస్ అందరికీ గుడ్ ఈవినింగ్ గైస్. ఇవాళ వీడియో ఏంటంటే మా అమ్మ చేసే వంటలు నాకు నచ్చడం లేదు అని చెప్తే మా అమ్మ ఏమని రియాక్షన్ ఇస్తుంది. వీడియో అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది గైస్. అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూసేయండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గో. అన్నం పెడుతురా మా ఆకలి అవుతుంది. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा రసం విత్ చికెన్ పకోడా తినుకో, మళ్ళీ లేట్ ఎందుకో. ఎట్లా నేను తింటున్నా కదా, పోయి తినిపో ఒకేసారి. ఇక మొదలెడదామా? ఏంది మా అసలు ఇది? ఏమైందిరా రసం బాగలేవా? ఏమైనా కూర అసలు రసం పెట్టమన్నా రసం పెట్టినా దరిద్రంగా ఉంది అసలు ఇది. ఇష్టమే కదా, తింటావు కదా బాగా. అవును, మరి ఇట్లా ఉప్పులే కారంలే ఏమీ లేదు ఇంట్లో. ఏమైంది ఆ రసానికి? బాగుండాయి. ఏమైంది? ఏం అస్సలు బాగా ఇది రసమా? ఈ చూడు ఎట్టున్నాయో దీన్ని ఎవడో చూచే రసమా నీళ్ళు అన్నట్టుగా ఉన్నాయి. ఎవడో చూచే రసమా నీళ్ళు అన్నట్టుగా ఉన్నాయి. చూడు నీళ్లు మొత్తం నీళ్లు. టేస్ట్ లేదా నీకు అసలు? ఏం టేస్ట్ ఉన్నది ఒకసారి చూడు అన్ని నీళ్ళే చూడ. అవునులే, నేను ఇంట్లో చేసినట్టు నచ్చవు కదా మీకు. ఇరుగమ్మ పురుగమ్మ పులుగోరు కూరలు పెడితే తెచ్చి పెడితే మీకు మీ ఆయనకు నచ్చుతాయి. మేము ఇంట్లో చేసి టేస్ట్ గా పెడితే మీకు నచ్చడం లే కదా. నీకన్నా వాళ్ళు మీరు ఒక రకంగా టేస్ట్ అన్నా ఉంటుంది. బాగుంటాయి. ఇంట్లో టేస్ట్ గా చేస్తే బాగుండవు. ఏమన్నా తిను. 25 ఏళ్ళ నుంచి చేస్తున్నావు కదమ్మా ఏమైనా కూరలమ్మా అసలు? 25 ఏళ్ళ నుంచి నచ్చందే ఈ రోజే నచ్చలేదా మీకు రసము? ఈ రోజే కాదు, ఎప్పుడు నీ అసలు ఏ కూరలు నచ్చదు నీటి? బాగలేకపోతే నా రసం పెట్టే దబ్బర్ నిండా నిమిషానికి అయిపోతాయి. నీవు మీ నాయన నాకు తాగుతారు బాగా. నాకు తాగుతారు బాగా. ఏదో ఒకసారి అంటే బాగుంటది. అసలు రసం అసలు చూడ అది కనీసం తిననన్నా సహిస్తాను అసలు. ఎంత బాగుండాయి రసం టేస్ట్. ఒకసారి తిని బాగా తిని చూడు, ఒక్కసారి తింటేనే టేస్ట్ తెలుస్తుంది. ఏం తినేది ఇట్లా విక్రమ్ ఇట్లానా? అప్ప తిందురా. రసం ఇంకా ఏమి కాయగూరలు తినకపోతేవి, బెండకాయలు పులగూర తినకపోతేవి, వంకాయ పులగూర తినకపోతేవి, ఏదన్నా పులుసులు పెట్టే తినకపోతేవి. నువ్వు తినేది ఏంది? రసము, సాంబారు, పప్పు, చికెన్. ఈ తప్ప ఇంకా మనకి ఇంకేమి తెలియదు. కనీసం ఆ 4 బాగా ఇంకేం చేయాలి నేను? కనీసం ఆ 4 బాగా చేస్తే బాగా 20 ఏళ్ళ నుంచి బాగా తింటున్నారు. ఈ రోజే నీకు రసం నచ్చలా? నీకు
ఇట్లా చూడు వాడే తినలా పిల్లోడే తినలా చూడు వాడే తినలా పిల్లోడే తినలా చూడన్నా బాగా టేస్ట్ చూడన్నా ఎట్లా టేస్ట్ చూద్దురా నాన్న తినచుడు ఆ బట్టు ఎక్కడ టేస్ట్ చూద్దురా పట్టు ఆ బట్టు అప్ప వాడే తిన్నాడు అసలు ఈ నీ కూరలు మనుషులు వాడికి ఆకలి కాలేదు కాబట్టి తినలే హోటల్లో కూరలు అయితే మీకు బాగా నచ్చుతాయి ఉల్లాగడ్డి ఈ గడ్డి అంతా ఏది చేస్తారు కదా అందుకు టేస్ట్ భలే ఉంటాయి వాళ్ళవి ఉల్లాగడ్డి ఈ గడ్డి అంతా ఏది చేస్తారు కదా అందుకు టేస్ట్ భలే ఉంటాయి వాళ్ళవి మన ఇంట్లో బాగా నీట్ గా బాగా కడిగి అంతా బాగా చేస్తాం కాబట్టి మీకు నచ్చవు కదా అసలు వంటలు చేసేదానికి చేత కాదు నీకన్నా హోటల్ వాళ్ళు మేలు కదా మా నాయన అసలు హోటల్కే పోయి కనీసం ఒక 5 నిమిషాలు తిన్నా మనస్ఫూర్తిగా తిన్నట్టన్నా ఉంటది సరే అటైతే హోటల్కే పోయి తినుకోండి అయితే చూడన్నా రసం చూడన్నా టేస్ట్ బాగున్నాయో సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఆకలి కాలేదురా ఆకలి కాల నీక ఆకలి కాల ఉప్పులే సప్పులే దరిద్రంగా ఉంది అసలు. కుక్కలన్నా తింటాయి అయ్యే కుక్కలు బ్రహ్మాండంగా తింటాయి మీరే తినండి ఉండు నా దాన్ని చెప్తా ఆ కూరలు లాని పిల్లని ఎట్ట చేసుకునేవాడు నువ్వు ఈ మనీ అని మీ నాయన బ్రహ్మాండంగా తింటాడు ఆయన 20 ఏళ్ళ నుంచి ఈ రోజే నీకు నచ్చలా ఆయన అన్ని తింటాడు కాబట్టి ఆయనకు అన్ని నచ్చుతాయి. ఆయన అన్ని కూరలు తింటారు పులుసులు నువ్వు అమ్మమ్మ చేసిన రసం తిన్నావు ఎప్పుడైనా? తిన్నాను తిన్నా బాగున్నాయని బాగున్నాయని చెప్పినా బాగున్నాయి మామ తిన్నాను. దరిద్రంగా ఉంది తిను. ఏం పెరుగు తెమ్మంటావా? అదన్నా మేలు. ఒకడో నీళ్లు ఉప్పు వేసుకుంటే కమ్మగా ఉంటది కమ్మగా ఉంటది. కమ్మగా ఉంటది అది ఊళ్ళో పెరుగు కదా బాగా ఉంటది టేస్ట్. సరే పడుకో ఏముందిలే పెరుగు కదా కాబట్టి ఉంటది. మనకి ఇళ్ళలో చేసినట్టు బాగుండవు కదా. ఆ రసం వేసుకుంటా ఉంటే ఉత్తనమే కనపడుతుంది. అన్ని నీళ్ళే అయ్యాడ. ఒట్టి నీళ్ళ రసం కాదది పప్పు రసము. నీళ్ళ రసం కాదది పప్పు రసము. మాది ఉందో ఆ పప్పు కూడా కనపడలేదు దాంట్లో. పప్పు ఇంకా మీకు పప్పులు వేసి పెట్టాల రసంలా. ఉత్త నీళ్ళు అయిపోయా చూడు. అన్ని నీళ్ళే చూడు అన్ని నీళ్ళు. తాగి చూడు టేస్ట్ ఎట్టుంటుందో చూడు. ఏంది తాగి అది తాగినా ఒకటే ఈ నీళ్లు తాగినా ఒకటే. దరిద్రంగా ఉంది. అసలు ఏంది ఇది? ఏదో ఒకటి రసం పెట్టమన్నావు పెట్టినా ఏదో ఒకటి గతుకు ఏంది గతికేది? ఏదోలు బాగా ఏదోలు బాగా ఈ రోజున మనస్ఫూర్తిగా నాకు పకోడా తెచ్చుకునే అన్నం నంచుకొని తిందాం అనుకుంటే అట్లా చేయకపోయా నువ్వు. సరే నీకు రసం బాగలేవు కదా ఉట్టి పకోడా తినేసుకో. ఏంది చేయడం మా కూరలు అసలు దరిద్రంగా అన్నీ. నువ్వు చేద్దుపా చెప్తా ఉంటా. ఏంది చేసేది? ఇంట్లో మొగోళ్ళు చేస్తాడా ఆడవాళ్ళు చేస్తాడా? నేను చేసి పెట్టేది నువ్వు తినాలా. నువ్వు చేసి పెట్టేది నేను తినాలంటే కమ్మగా ఉండాలి కదా ఫస్ట్. కమ్మకాయ లేక ఇంకేం దాంట్లో ఏం కలిపినారు? కమ్మకాయ లేకుండా ఏం కలిపినా ఉత్త నీళ్లు కలిపినావు దాంట్లో. ఆ రసం టేస్ట్ లేకపోయా ఉత్త నీళ్ళు తాగినట్టుంది. కుర్తు నీళ్ళు తాగినట్టు. నేనే ఎత్తునే ఆవునా. కుర్తు నీళ్ళు తాగినట్టు. నేనే ఎత్తునే ఆవునా. ఆవు అనుకో నీ పుట్ట రసంతోనే తినేసి బాగుంటది. ఒక్క రవ్వ కూర టేస్ట్ లేదు. మీరేం తింటా నువ్వు సుచ్చనవా? సుచ్చనే ఉండవు కదా. ఇసురు కొడతాడు. మా నాన్న ఎంతో మెచ్చుకోవచ్చు ఆయన. నీ కూడా ఇన్నేళ్ళు నీ కూడా తిని ఎట్టన్నాడో ఏమో. నీ కూడా ఇన్నేళ్ళు నీ కూడా తిని ఎట్టన్నాడో ఏమో. అందుకేమో ఆయన ఎప్పుడు బయట నేను తినేసి వచ్చాను బాగలేదని నా ఇంతే దిగినావు నువ్వు. నేను చేసేది రోజు బెండకాయ పులగూర వంకాయ పులగూర మసాలా కూరలే చేస్తా ఇంకటి నుంచి. అయ్యింది నేను ఎందుకు తింటా? నాకేం అలవాటు ఉండు. నాతో కొట్లాడొద్దు. నువ్వు ఏ నచ్చుతాయో హోటల్ పోయి తెచ్చుకొని తిను. నా కూరలు నచ్చలా కదా. ఇంకెందుకు మనం ఉండేదా? ఏమి ఏడుండాలా? ఏడుండమంటావా? మీ అమ్మ ఏం నేర్పిలా నీక? మా అమ్మ అన్ని నేర్పించింది నాకు. అన్ని నేర్పించడం బట్టే చేస్తాను ఇప్పుడు. చేస్తాను బాగా చప్పగా బాగా టేస్ట్గా ఉన్నాయి. నా రసం అంతా ప్రపంచం అంతా మెచ్చుకుంటారు. ప్రపంచం అంతా ఏంది మా అసలు చేయడము?
ఎవరికి చెప్పిన బయసినమ్మా నాయన. ఇంకేం కూరలు చేయమంటావరా? ఆ లిస్ట్ అన్న రాసి పెట్టు, దాన్ని పెట్టన్నా చేస్తా రోజు కూరలు. నీళ్ళేనా? మళ్ళీ గట్టిగా చేస్తే మళ్ళీ ఎందుకు ఇంత గట్టిగా చేసామన్నది సరే. మరి మరి అంత ఉడుగుతూ మరి ఇంత నీళ్ళగా ఉండదు. నేనే వంట మాస్టర్ని కాదు, నేను ఎక్స్పీరియన్స్ ఉంది నీకు. నేర్చుకోవాలా? కూరలు ఎవరు తప్పులు పట్టరు. అన్నిసార్లు చేస్తా ఉంటావే, ఆ మాత్రం తెలీదా? ఎవరు తప్పులు పట్టరు. కూరలు ఎంత ఉప్పు వేయాలా, ఎంత కారం వేయాలా తెలీదు, ఆ మాత్రమా? అన్ని తెలిసే కదా చేసింది. ఎందుకు చేసావు? నీళ్ళు అన్ని ఒట్టి నీళ్ళు ఎత్తుకొచ్చి నీ ముందర పెట్టారు. ఒట్టి చింతపండు కలిపి దాంట్లో నీళ్లు పోసి ఎత్తుకొచ్చి నీ ముందర. నేను తినలేను మో. తినలేవా? నాకొద్దు అసలు. దీన్ని కంపరం చూస్తా ఉంటేనే నాకు మెంటల్ ఎక్కిపోతుంది. సరే, నా కూరలు నీకు నచ్చలా కదా, దరిద్రంగా ఉన్నాయి కదా, సరే వద్దులే. ఇట్లా ఓమో ఇట్రామా, ఏమి ఇట్రా ఇట్రా అయ్యవే అది కూర్చో, అది కూర్చో ఫస్ట్. ఇట్టి నువ్వు నా కూరలు నీకు నచ్చలా కదా. ఇట్టి అయ్యను నా కూరలు నచ్చలా కదా, నీకు బాగుండవు కదా. ఇవ్వ చెప్తా. ఇట్టి బాగుండవు. ఇట్టి ఇట్టి ఇటీ బాగున్నాయి, తింటా ఇమ్మా అని ఇచ్చా. బాగుంది కదా నాన్న విక్రమ్? రసం ఎట్లుంది నాన్న? బాగుండ్లా? చెప్పు మామకు చెప్పు. కింద వేసావు మా మామ కంటి ఇదంతా అమ్మో, ఇదంతా నేను ఒక వీడియో లాగా తీసిన. అంటే మన సబ్స్క్రైబర్లు అడిగినాడు కొంతమంది, సాయి బ్రో మీ అమ్మ చేసే వంటలు మీకు నచ్చలేదు అన్నట్టుగా మీరు సీరియస్ అవ్వండి, మీ అమ్మ ఏం రియాక్షన్ ఇస్తుందో చూడండి అని. వాళ్ళ కోరిక మేరకు ఈ విధంగా అయితే చేశాను నేను. ఈ వీడియోనా? ఇదే వీడియోనా? అంటే వాళ్ళు అడిగినారు కదా, మీ అమ్మ చేసే వంటలు బాగలేవని చెప్పి చూడు, మీ అమ్మ రియాక్షన్ ఎట్లా ఇస్తుందో చూద్దాము అని. అందుకు నేను కూడా నీ కూరలు బాగలేవని చెప్తే నువ్వు ఏం రియాక్షన్ ఇస్తావు దాన్ని బట్టి కోరిక మేరకు. అంటే వాళ్ళు అడిగినారు కాబట్టి మనం చేయాలమ్మా. చేయాలా, ఇంకెందుకు మనం ఉండేది, మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయాలా. గాయ్స్ నిజంగా ఈ వీడియో ఎలా వచ్చిందో చూడండి. అంటే చాలా సింపుల్గా లెంత్ తక్కువగానే తీసిన, ఎందుకంటే మళ్ళీ అమ్మ సీరియస్ అయిపోయి ప్లేట్ ఎత్తుకోపోయింది కదా. సో మీకు ఈ వీడియో ఏమనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా మా అమ్మ వంటలు అయితే సూపర్గా అంటే సూపర్ చేస్తుంది గాయ్స్. నిజంగా రియల్లీ ఇది మాత్రం వాస్తవం కదా. మరి అంత నేను ఎక్కువ సీరియస్ అయిపోతుంది అనుకున్నా, కానీ ఏం సీరియస్ కాలేదేమ్మా. సో గాయ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందే మీరే చూసేయచ్చు. ఓకే విక్రమ్ బాయ్ చెప్పు వాళ్ళకి. వాళ్ళకి తెలియదు కెమెరా యాడ్. విక్రమ్ ఊరికి అక్కడ చూసి బాయ్ చెప్పు, ఆడ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు.